నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఎక్కడైనా సరే మేము ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి, 8వ తరగతి 10వ తరగతితో మంచి ఉద్యోగాలు పొందాలనుకున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ పశ్చిమ బర్ధమాన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 21/2/2019 తారీఖున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 22/2/2019 నుంచి ప్రారంభించబడి 14/3/2019 నైట్ 11:30 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. దీంతో పాటుగా ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు ఎక్కడ స్కిప్ చేసినా ప్రతి దగ్గర డౌట్ వచ్చే అవకాశం ఉంది. డిఫరెంట్గా ఉంటాయి ఈ నోటిఫికేషన్స్ కాబట్టి డౌట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి ఈ నోటిఫికేషన్ వివరాలకు వద్దాం. స్టెనోగ్రాఫర్ గ్రూప్ బి ఉద్యోగాలు, లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి, టైపిస్ట్ కాపీస్ట్ గ్రూప్ సి, ప్రాసెస్ సర్వర్ గ్రూప్ డి, ప్యూన్, ఫరాష్, డే గార్డ్, నైట్ గార్డ్ గ్రూప్ డి, స్వీపర్ గ్రూప్ డి. ఈ విధంగా మనకు ఇన్ని రకాల వేకెన్సీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ 10 ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ 42, టైపిస్ట్ కాపీస్ట్ 4, ప్రాసెస్ సర్వర్ 6, ప్యూన్, ఫరాష్, డే గార్డ్ ఆర్ నైట్ గార్డ్ 50 ఉన్నాయి, స్వీపర్ 1 ఉంది. స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మనకు 37,000 వరకు 37,600 వరకు ఉంటుంది శాలరీ ప్లస్ గ్రేడ్ పే ఉంటుంది. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్కి 25,200 ప్లస్ గ్రేడ్ పే ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్ కలిసి ప్రాసెస్ సర్వర్ వరకు సేమ్ శాలరీ ఉంటుంది, గ్రేడ్ పే అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. తర్వాత ప్యూన్, ఫరాష్, డే గార్డ్, నైట్ గార్డ్ చూసుకుంటే 16,200 వరకు శాలరీ ఉంటుంది ప్లస్ గ్రేడ్ పే ఉంటుంది. స్వీపర్ చూసుకుంటే 1700 వరకు ఉంటుంది. స్వీపర్ ఉద్యోగాన్ని మనం వదిలేస్తున్నాం, ఎందుకంటే స్వీపర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు బెంగాలీ రాయడము చదవడము వచ్చి ఉండాలని ఇవ్వడం జరిగింది. అందుకే స్వీపర్ ఉద్యోగాన్ని మనం వదిలేద్దాం. సో మిగతా ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. ఇక తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు గ్రూప్ బి ఉద్యోగాలు. దీనికి 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండొద్దు, 39 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. అంటే 18 నుంచి 39 సంవత్సరాల నుండి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డేటెడ్ 13th February 2017, యాజ్ ఆన్ 1st January 2019 ప్రకారము ఈ ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ కూడా చాలా ఇచ్చారు, కానీ ఏజ్ లిమిట్ అనేది మనకెవరు కూడా వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన హైకోర్టు అనేది వెస్ట్ బెంగాల్ తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి అప్లై చేసి ఎవరికి కూడా ఏజ్ లిమిట్ అనేది వర్తించదు. కింద ఇచ్చే చూడండి, లాస్ట్ ఆప్షన్ కింద మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ, ఓబీసీ బి క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఎక్స్క్లూడింగ్ వెస్ట్ బెంగాల్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో వెస్ట్ బెంగాల్ తప్పించి మిగతా స్టేట్స్ అందరికి కూడా వీళ్ళని అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద చేర్చడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏజ్ లిమిట్తో సంబంధం, ఏజ్ రిలాక్సేషన్తో సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మిగతా ఏ పోస్ట్ కూడా నేను ఏజ్ రిలాక్సేషన్ చెప్పను. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మనకు మాధ్యమిక పాస్ అయితే సరిపోతుంది. అంటే 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికోసం ఏముండాలంటే మినిమం స్పీడ్ అనేది 80 వర్డ్ పర్ మినిట్, ఇన్ షార్ట్ హ్యాండ్లో మినిమం 80 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. అలాగే 30 వర్డ్ పర్ మినిట్ టైప్ రైటింగ్లో ఉండాలి. ఓకే, టైప్ రైటింగ్ ఫ్రమ్ ఏ లెజిబుల్ మ్యాన్స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 10 minutes. 10 minutesలో మీరు వాళ్ళు మ్యాన్స్క్రిప్ట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మనం మనసులో రాసినటువంటి స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని 10 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 30 వర్డ్ పర్ మినిట్ అనేది ఉండాలి స్పీడ్ అనేది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ 3 పేపర్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా పేపర్ 1లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళి 100 మార్క్స్ అనేది ఈ పేపర్ 1 రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, స్పెల్లింగ్, కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్, కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్, యూజ్ ఆఫ్ కామన్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫంక్షన్ వీటిని ఐడెంటిఫై చేసి మనం రాయాల్సి ఉంటుంది. 1 hour అని టైం లిమిట్ ఉంటుంది దీనికి. తర్వాత అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే పేపర్ 2కి పేపర్ 3కి తీసుకోవడం జరుగుతుంది. పేపర్ 2లో డిక్టేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ 200 మార్క్స్కి ఉంటుంది. డిక్టేషన్ లాస్టింగ్ ఫర్ 5 minutes ఫాలోడ్ బై ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ నోట్స్ ఇన్ క్యాండిడేట్స్ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఫర్ 1 hour. సో వీళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే మీ చేతులతోనే 1 hour అనేది ట్రాన్స్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 3 చూసుకుంటే టైపింగ్ ఉంటుంది. పేపర్ 3లో టైపింగ్ ఇన్ టైప్ రైటర్ మెషిన్ 100 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టైప్ ఫ్రమ్ ఏ మ్యాన్స్క్రిప్ట్. వాళ్ళు కూడా మ్యాన్స్క్రిప్ట్ ఏదైతుందంటే మనసులో రాసినట్టు స్క్రిప్ట్ ఇస్తారో దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
30 వర్డ్ పర్ మినిట్ కన్నా తక్కువగా టైప్ చేయకూడదు. ద టెస్ట్ విల్ బి 10 minutes వరకు టెస్ట్ ఉంటుంది. అంటే మీరు ఆల్మోస్ట్ 300 వర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద బేస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద 3 పేపర్స్, ఈ 3 పేపర్లో వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అంటే అందులోకి వెళ్ళి మెరిట్ తీసుకుని పర్సనాలిటీ టెస్ట్కి 20 మార్కులు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికి 30 మార్కులు ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్, కాపీస్ట్, గ్రూప్స్ ఉద్యోగాలు, ప్రాసెస్ సర్వర్, బైలఫ్, ప్యూన్, ఫరాష్, డే గార్డ్, నైట్ గార్డ్, స్వీపర్, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ లిమిట్ అండి క్వాలిఫికేషన్ నుంచి చూద్దాం. దీనికి కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 జనవరి 2019 నాటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 10th క్లాస్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మనకు పార్ట్ 1 అలాగే పార్ట్ 2 ఉంటుంది మనకి ఇక్కడ. ఓకేనా, పార్ట్ 9 పార్ట్ 2. పార్ట్ 1లో మనకు 100 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి మనకి. ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్థమెటిక్ నుంచి ఈ పేపర్ రావడం జరుగుతుంది. ద పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్థమెటిక్, ఈ 4 టాపిక్స్కి వెళ్ళి పేపర్ రావడం జరుగుతుంది. పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. దేర్ షెల్ బి నెగటివ్ మార్కింగ్ ఫర్ 2 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పార్ట్ 1. సో ప్రతి రాంగ్ ఆన్సర్ కూడా మళ్ళీ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉన్నట్లు రాంగ్ ఆన్సర్ కూడా 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెల్ బి 1 hour. 1 hour ఉంటుంది ఎగ్జామినేషన్ టైం లిమిట్ అనేది. ఆ తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పార్ట్ 1లో రావాలి. ఆ తర్వాత పార్ట్ 2 అనేది ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ 2లో ఏ విధంగా ఉంటుందంటే మనకు డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ బెంగాలీకి ఉంటుంది మనకు. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో అండ్ బెంగాల్ అయితే బెంగాల్ తీసుకోవచ్చు. 50 మార్క్స్ ఈచ్ ఫ్రమ్ బోత్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. 50 మార్క్స్ ఉంటాయి దీనికి వెళ్ళి అండ్ దానికి వెళ్ళి. పార్ట్ 2 ఎగ్జామినేషన్ షెల్ బి 2 hours ఉంటుంది మనకు. సో ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేసి వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి. తర్వాత మనకు టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ ఉద్యోగాలు, దీన్ని కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో దీనికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పార్ట్ 1 ఉంటుంది, అలాగే పార్ట్ 2 కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పార్ట్ 1 ప్రిలిమినరీ అండ్ పార్ట్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ పెట్టడం జరుగుతుంది. పార్ట్ 1లో 100 మార్క్స్ అని ఉంటుంది. 50 క్వశ్చన్స్, 2 మార్క్స్ అనేది ఈచ్ క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్థమెటిక్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1 hour టైం లిమిట్ ఉంటుంది. అందులో మంచి మార్కులు వచ్చినట్టే, అయితే క్వాలిఫికేషన్ మార్కులు వస్తేనే మనల్ని సెకండ్ పార్ట్ 2కి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ టైపోగ్రాఫికల్ టెస్ట్ అని ఉంటుంది, దానికి పిలవడం జరుగుతుంది. 450 వర్డ్స్ అనేది 15 minutesలో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు టైప్ మిషన్ అనేది మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికి ఇక్కడ. సో మెయిన్ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వచ్చినట్టు వాళ్ళని ప్రొఫిషియన్సీ పర్సనాలిటీ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పిలవడం జరుగుతుంది. కంప్యూటర్ అయినా మళ్ళీ టైప్ రైటింగ్ అనేది చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్, బైలిఫ్, ప్యూన్, ఫరాష్, డే గార్డ్, నైట్ గార్డ్ ఉద్యోగాలకు వస్తే 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 8th క్లాస్ పాస్ అయితే ఈ ఉద్యోగాలకు సరిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. ఇక్కడ కూడా ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఆర్థమెటిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. రైట్ ఆన్సర్ కూడా 1 మార్కే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఈ పేపర్లో వచ్చిన మార్కులను బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనాలిటీ టెస్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్వీపర్ ఉద్యోగాలను వదిలేద్దాం మనం. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు, స్టెనోగ్రఫర్, లోయర్ డివిజన్ క్లర్క్కి అన్రిజర్వ్డ్ అంటే మీరు అందరూ కూడా అన్రిజర్వ్డ్ కిందకి వస్తారు. 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డి ఉద్యోగాలు చూసుకుంటే ప్రాసెస్ సర్వర్, బైలిఫ్, ప్యూన్, ఫరాష్, నైట్ గార్డ్, డే గార్డ్, దీనికి 400 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎందుకు వదిలేద్దాం అన్న స్వీపర్ అంటే అన్రిజర్వ్డ్ అండ్ ఆల్ అదర్ కేటగిరీ కింద మనకు అప్లికేబుల్ లేదు. అంటే అన్రిజర్వ్డ్ ఆల్ అదర్ కేటగిరీ ఎవరు వస్తారు, వేరే స్టేట్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి అటువంటి అప్లికేబుల్ లేదు. కేవలం వీళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకు https://districts.ecode.gov.in పశ్చిమ్-బర్ధమాన్, ఇది దీనికి సంబంధించిన వెబ్సైటు. మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోదు. కేవలం ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. వేరే పోస్టుకు అప్లై చేయడానికి వీల్లేదు. సో మీరు 3 partsగా అప్లై చేసుకోవచ్చు అని కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి మొత్తం చదువుకున్న తర్వాత, నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత దీనికి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం మనం.
రెండో నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు కంటోన్మెంట్ బోర్డ్ జబల్పూర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకు http://cantonmentboardjabalpur.org.in దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. దీనికి 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు. చాలా మంచిగా ఉంటాయి ఉద్యోగాలు అయినప్పటికీ ఏవైనప్పటికీ కూడా మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చూసుకుంటే మనకు 23వ తారీఖు 2వ నెల 2019 నుంచి ప్రారంభించబడుతుంది. చివరి తేదీ చూసుకుంటే 14/3/2019కి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు రకరకాల వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, టీచర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. ఆ 2లో ఒకటి అన్రిజర్వ్డ్కి ఒకటి ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అసిస్టెంట్ టీచర్ అసిస్టెంట్ టీచర్ వేరు కాదు, అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్ ఒకటి ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్తో పాటు బీఈడి, బీటీసీ లేదా డిఈడి లేదా డిఎస్సి చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. సో ఇది మనకు అవసరం లేదు. క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. దీని సాలరీ 25,300 నుంచి 80,500 వరకు ఉంటుంది. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 1 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా 10th ప్లస్ ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని సాలరీ 25,300 నుంచి 80,500 వరకు ఉంటుంది. ఆయా ఉద్యోగాలు చూసుకుంటే 1 పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. 8th స్టాండర్డ్ పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. 15,500 నుంచి 49,000 వరకు శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఉద్యోగాలు 1 పోస్ట్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా సేమ్ శాలరీ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. చౌకీదార్ ఉద్యోగాలు 1 ఉన్నాయి. ఇది ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ ఎస్టీ వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, డైరెక్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా 15,500 నుంచి 49,000 వరకు శాలరీ ఉంటుంది. ప్యూన్ ఉద్యోగాలు 1 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా ఇంకొకటి, దీనికి అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం చూసిన పైన మనకు అక్కడ వచ్చే వేకెన్సీలో ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ మాత్రమే ఉంది. సో అది చూసుకుంటే 25 + 5 సంవత్సరాలు వాళ్ళకి రిలాక్సేషన్ కింద కూడా 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మనకు అందరు కూడా అన్రిజర్వ్డ్కే ఉన్నాయి కేటాయించిన సీట్లు. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకు 20 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీ చూసుకుంటే 200 రూపాయలు అనేది ఉంది. అసిస్టెంట్ టీచరు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు, ఆయా మాలి చౌకీదార్ ఉద్యోగాలకు, ప్యూన్ ఉద్యోగాలకు 100 రూపాయలు మాత్రమే ఉంది. ఎస్టీ వాళ్ళకైతే ఫీ కూడా లేదు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు. కానీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు వేకెన్సీ లేవు, ఓన్లీ ఎస్టీ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళకు ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మీకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడైనా కానీ అప్లై చేసుకునేటప్పుడైనా కానీ ఇవన్నీ కూడా ఉండాలి. నెంబర్ 1 స్టెప్ 1లో ఏం చేయాలంటే మీరు ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, మీ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫుల్ నేము, ఓకేనా, మీ 10th క్లాస్లో సర్టిఫికేట్ మీద ఏ విధంగా ఉంటుందో లేదా 8th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అంటే మీరు మేలా ఫీమేలా, తర్వాత కేటగిరీ అంటే క్యాస్ట్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్, కాదైతే నో, ఎక్స్ మెన్ అయితే ఎస్, కాదంటే నో, డిపార్ట్మెంట్ క్యాండిడేట్ అయితే ఎస్, కాదంటే నో. తర్వాత 8th లేదా మిడిల్ స్కూల్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ టిక్ చేసుకోండి. 8th క్లాస్ దగ్గర టిక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ ఏందనేది. ఓకేనా, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, 8th క్లాస్తో ఆయాకి అప్లై చేస్తున్నారా, చౌకీదార్కి అప్లై చేస్తున్నారా, అన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకు టిక్ కొట్టుకోండి. ఒకసారి చూడండి అన్ని పోస్టులకు అప్లై చేయొద్దా చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ టిక్ చేసుకోండి. కరెస్పాండెంట్ అడ్రస్ ఇచ్చేయండి. పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. కరెస్పాండెంట్ అడ్రస్ దగ్గర కూడా మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ వాల్యూ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత డిక్లరేషన్ మీద కూడా ఖచ్చితంగా టిక్ చేసి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మీకు చలాన్ ద్వారా మీరు పే చేయాలి, మనీ అనేది చలాన్ ద్వారా పే చేయాలి. ఈ చలాన్ అనేది జనరేట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఆ చలాను ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మిగతా అన్రిజర్వ్డ్ కేటగిరీకి వాళ్ళకి చలాన్ జనరేట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయినట్లయితే వీళ్ళకి ఎటువంటి చలాన్ లేదు, వితౌట్ ఎగ్జామినేషన్ ఫీ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంచుతాను. నేను పైన ఇచ్చిన నోటిఫికేషన్ మొట్టమొదటిగా చెప్పిన నోటిఫికేషన్ లింక్, అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ 2 నోటిఫికేషన్లు కూడా చాలా ఉపయోగపడుతుండొచ్చు మీకు, అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.